శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో ప్రమాదానికి గురైంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో 4 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. మార్గ మధ్యంలో అలల తాకిడికి బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో బుంగ ధనరాజు, వంక కృష్ణ అనే 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. మరో 2 సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన మత్స్యకారుల కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటికాడ నుంచి 3:30 స్టార్ట్ అయ్యాము సార్. 7 వరకు వెళ్తే 4 అయిపోయింది. బోటు తీసేటప్పుడు 4:10 టైం ఇప్పుడు స్టార్ట్ చేసి వెళ్తాను సరే. సముద్రంలోకి స్టార్ట్ అయ్యి వెళ్తాను అంతటికి పెద్ద కెట్టం వచ్చేసి మాకు ఇరిగేసింది సార్. ఇరిగేయడం వల్ల బోట్ ఏంటంటే పల్టీ అయిపోయింది సార్. పల్టీ అయిపోయిన తర్వాత ఏంటంటే 2 రోజులు మరి కనిపించకుండా అయిపోయారు. అది 3 కూడా కానీ వాళ్ళిద్దరు గల్లంత అయిపోయారు. నన్ను ఈదుకుని ఏంటంటే కొంచెంసేపు ఒక 5 నిమిషాల లాగా మన సింతల వెంకటేష్ అనే వ్యక్తి ఏంటంటే ఆడికి బోరమన్నాడు ఎండిపోవడం వల్ల ఏంటంటే వాడు దగ్గరికి వచ్చేసాడు. నేను ఏంటనుకుంటానంటే అందుకే చచ్చిపోయి ఇన్నోవా అన్నాను కదా, లాస్ట్ నేనే కావాలనేసి అనుకున్నాను. అంతవరకు ఆ సింతల వెంకటేష్ అని వాళ్ళు వచ్చి నాకు కాపాడారు. మరి బొంగ కోటేశ్వర అతనికి రక్షించారు. మిగతా 2 బొంగ ధనరాజు, వంక కృష్ణ అనేది ఇప్పుడు వరకు కూడా ఇంకా గల్లంత అయిపోయారు, దొరకలేదు. మరి మా వృత్తిపరంగా మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నవి. ప్రభుత్వంకి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా చెప్తున్నాము, కానీ మాకు పట్టించుకోవడం లేదు. ఆ జట్టి అనేది చేస్తే, ఆ ఫిషింగ్ హార్బర్ అనేది చేస్తే మాకు జీవనోపాధి అయితే సాగుతుంది. ఇలాంటి యాక్సిడెంట్లు అనేవి జరగవు. ఇప్పుడు మా పిల్ల చిన్న వయసులో 2 ఒక కుర్రోడు చనిపోయిన కుర్రోడికి 9 సంవత్సరాల పిల్ల, 4 మాసాల పిల్ల, 2 ఆడపిల్లలు. ఒక అబ్బాయికి ఏంటంటే 2 మగోళ్ళు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఇస్తారు. రమేష్, గల్లంతైన వారి ఆచూకీ తెలిసిందా? మరైన్ పోలీసులు ఏమంటున్నారు రమేష్? సుమిత్ర, ఏదైతే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో మంచినీళ్లపేట గ్రామం నుంచి 4 మత్స్యకారులు ఒక బోట్లో వేట కోసం వెళ్లారు. ఈ నేపథ్యంలోనే సుమారు 4 గంటల ప్రాంతంలో వీరు వెళ్తున్నటువంటి బోటు అలల తాకిడికి ఒకసారిగా బోల్తా పడింది. ఈ నేపథ్యంలో 2 మత్స్యకారులు సముద్రంలో కొట్టుకుపోయారు. మరో 2 మత్స్యకారులను పక్కన ఉండేటటువంటి బోటు సిబ్బంది కాపాడి వారిద్దరు కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ 2 మత్స్యకారులకు సంబంధించినంతవరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదు. ఎవరైతే ఈ గల్లంతైనటువంటి మత్స్యకారులు ఉన్నారో ఈయన బొంగ ధనరాజు, వంక కృష్ణ అనేటటువంటి 2 మత్స్యకారులు, వీరిద్దరు ఆచూకీ కోసం ప్రస్తుతం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బంధువులంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఉదయం 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతం మధ్యలో ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు కూడా ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపైన ఇప్పటికే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష్ ఇద్దరు కూడా అధికారులకు అలర్ట్ చేశారు. ఇమీడియట్ గా ఎవరైతే గల్లంతైనటువంటి మత్స్యకారులు ఉన్నారో వారి యొక్క ఆచూకీ లభ్యం కోసం విపరీతం గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పి, ముమ్మరం చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే మెరైన్ పోలీసులు అదేవిధంగా స్థానిక మత్స్యకారులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వీరికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. అయితే ఉపాధి కోసం ప్రతిరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో సముద్రంకి వెళ్తారు. మళ్ళీ ఆ తర్వాత 8-9 గంటల కల్లా వారు వేట పూర్తి చేసుకుని ఒడ్డుకు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రమాదానికి గురైనటువంటి నేపథ్యంలో ఉపాధి కోసం వెళ్లి 2 మత్స్యకారులు ఎవరైతే గల్లంతయ్యారో ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర విషాద ఛాయల్లో అలుముకున్నాయి. గ్రామం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సుమిత్ర. రైట్ రమేష్.